మానవిలత. ఇప్పుడు ఈ పేరంటే తెలవనోళ్ళే లేరు. వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పాపులర్ అయింది మేడం. సేవ చేసేటందుకే పెద్ద కార్పొరేట్ దవాఖాన పెట్టిన మహాసాత్వి. మందే లేని మాయ రోగానికి లక్షల బిల్లులు వసూలు చేసిన సేవామూర్తి. అసొంటి సేవామూర్తి సేవా రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయ రంగంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్ లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ అయితే మస్తుందట. మానవిలత మేడము ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూడ ఆమె వీడియోలే కానొస్తుంటాయి. ఆమె స్పీచ్లు, ఆమె ప్రవచనాలు, ఆమె ఇంటర్వ్యూలే. అబ్బో అబ్బో మేడం సార్ మేడం అంతే. ఇక పాత బస్తీల ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద అవ్వ ఊహించని షాక్ ఇచ్చింది మేడంకు. నా కోటేమని అవ్వని అడుగుతుంటే ఆమె దేకను కూడా దేకలేదు. మా అమ్మ కాదు అని గద్వ పట్టుకొని బతిలాడుతుంటే ఏ పోమ్మా నీకు పని లేకుంటే మాకు పని లేదా అన్నట్టు అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇది వీడియో తీస్తుంటే వద్దు వద్దని బెదిరిస్తుంది వీడియో తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఓటర్లు ఆమెను బాగానే ఆదరిస్తుండ్రుగా అని మస్తు ఎడ్డిస్తుండ్రు నెటిజన్లంతా. ఆ నడుమ రాహుల్ గాంధీ సారు వయనాడుకి వెళ్ళి ఎంపీగా పోటీకి నిలబడుతున్నా అని ఇచ్చిన అఫిడవిట్లా నాకు సొంత కారు లేదని రాసుకొచ్చిండు కదా. అగో కోట్ల ఆస్తుంది, ఎకరాల జాగుంది కానీ కార్ లేదా అని అందరు ఇచ్చంతరం అయిపోయారు. ఇగో నిన్నయాల ఇంకో బడా లీడర్ కూడా అట్లనే అని వార్తలకి ఎక్కిండు. ఇంతకెవరైనా అని అంటే సెంట్రల్ హోం మంత్రి అమిత్ షా సార్కున్న పతారా గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. బీజేపీలో మోడీ తర్వాత అంత తోపు లీడర్ ఇవ్వలయానంటే అందరు చెప్పే పేరు అమిత్ షానే. ఆయన 7 అడుగు పెట్టి ప్లాన్ వేసి ప్రసారం చేసిన నియోజకవర్గం కమలం పార్టీ సొంతమైతుందని కరడు కట్టిన కాషాయవాదులు ఎలివేషన్లు ఇస్తుంటారు. అసలు సొంత కారే లేదట. దేశ హోం మంత్రికి కారు లేదా అని పరిశాన్ అవుతుర్లే. కానీ నిజమంటే గుజరాత్ లో ఉన్న గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంకి వెళ్ళి ఎంపీగా నిలబడుతున్నా నామినేషన్ వేసిన అమిత్ షా సారు. ఇక నామినేషన్ అయ్యంగా ఆఫీసర్లకు అఫిడవిట్ల అప్పులు, ఆస్తులు, చదువు, సామాన్లు అన్ని ముచ్చట్లు నిక్కచ్చిగా చెప్పాలి కదా. ఇక అందులో రాసుకొచ్చిన లెక్కల ప్రకారంగా అమిత్ షాకు మొత్తం 36 కోట్లు ఆస్తుందట. అందులో స్థిరాస్తులు 20 కోట్లు అయితే చరాస్తులు 16 కోట్లట. 72 లక్షల బంగారు సొమ్ములు, 15 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక ఇంటి ఆమె సోనాల్ పేరు మీద 31 కోట్ల రూపాయల ఆస్తులు, కోటి రూపాయల విలువ ఉన్న నగలు, 26 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక సెంట్రల్ మినిస్టర్ గా జీతమే కాకుండా వ్యవసాయం, ఇంటి కిరాయిలు, షేర్ల నుంచి కూడా ఆందానం వస్తుందని చెప్పుకొచ్చిండు. ఇక 3 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని కుల్లం రాసుకొచ్చిండు. అని ఇవన్నేమో గానీ ఆయనకు సొంత కారు లేదన్న ముచ్చటే చూసేటోళ్ళకి ఇచ్చంతరంగా అనిపిస్తుందట.